వెల్కమ్ టు అవర్ ఛానల్ మై స్కూల్. ఈరోజు శ్వాసక్రియ పాఠానికి సంబంధించిన బిట్స్. ఆక్సిజన్ సమక్షంలో జరిగే శ్వాసక్రియ. ఆన్సర్ వాయు సహిత శ్వాసక్రియ. ఆక్సిజన్ లేకుండా జరిగే శ్వాసక్రియ. ఆన్సర్ అవాయు శ్వాసక్రియ. జంతువులలో అవాయు శ్వాసక్రియలో ఏర్పడే ఉత్పన్నం ఏంటి? ఆన్సర్ లాక్టిక్ ఆమ్లం. కేంద్రక పూర్వజీవులైన బ్యాక్టీరియాలలో శ్వాసక్రియ ఎక్కడ జరుగుతుంది? కణద్రవ్యంలో జరుగుతుంది. కేంద్రక పూర్వజీవులైన బ్యాక్టీరియాలలో శ్వాసక్రియ ఎక్కడ జరుగుతుంది అంటే కణద్రవ్యంలో జరుగుతుంది. నిజకేంద్రక జీవులలో శ్వాసక్రియ ఎక్కడ జరుగుతుంది? నిజకేంద్రక జీవులలో శ్వాసక్రియ కొంత భాగం కణద్రవ్యంలో జరుగుతుంది, మరికొంత భాగం మైటోకాండ్రియాలలో జరుగుతుంది. శ్వాసక్రియలో ఏర్పడిన శక్తి ఏ రూపంలో నిల్వ ఉంటుంది? ఆన్సర్ ఏటీపీ రూపంలో నిల్వ ఉంటుంది. మైటోకాండ్రియాలను ఏమని పిలుస్తారు? మైటోకాండ్రియాలని కణశక్యాగారాలు లేదా కణభాండాగారాలు అంటారు. పవర్ హౌజెస్ ఆఫ్ సెల్ అని పిలుస్తారు. గ్లూకోజ్ అణువు విచ్ఛిన్నం చెందినప్పుడు శక్తి ఎలా విడుదలవుతుంది? దాని యొక్క రసాయన నిర్మాణంలో వచ్చే మార్పును బట్టి చిన్న చిన్న మొత్తాలలో శక్తి విడుదలవుతుంది. ఏటీపీని ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఎనర్జీ కరెన్సీ అంటారు. ప్రతి ఏటీపీలో ఎంత శక్తి నిల్వ ఉంటుంది? ఆన్సర్ 7200 క్యాలరీల శక్తి నిల్వ ఉంటుంది. ఈ శక్తి ఫాస్ఫేట్ బంధాల రూపంలో నిల్వ ఉంటుంది. ఈ బంధాలు విడిపోయినప్పుడు శక్తి విడుదలవుతుంది. శ్వాసక్రియలో ఫస్ట్ స్టెప్ ఏది? శ్వాసక్రియలో ఫస్ట్ స్టెప్ గ్లైకాలసిస్. దీంట్లో గ్లూకోజ్ అనేది 2 పైరువేట్లుగా విడిపోతుంది. గ్లూకోజ్లో 6 కార్బన్ పరమాణువులు ఉంటాయి కదా, ఇక్కడ పైరువేట్లో 3 ఉంటాయి. 2 పైరువేట్ అణువులు ఏర్పడి శక్తి విడుదలవుతుంది. దీన్ని మనం గ్లైకాలసిస్ అని పిలుస్తాం. లాక్టోబాసిల్లస్లో శ్వాసక్రియలో అంతే ఉత్పన్నాలు ఏంటి? లాక్టోబాసిల్లస్లో లాక్టిక్ ఆమ్లం ఏర్పడుతుంది, దాంతోపాటు శక్తి విడుదల అవుతుంది. ఈస్ట్లో అంతే ఉత్పన్నాలు ఏంటి? ఈస్ట్లో శ్వాసక్రియ జరిగినప్పుడు ఇథనాల్ ఏర్పడుతుంది, దాంతోపాటు కార్బన్ డైఆక్సైడ్ మరియు శక్తి విడుదలవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, వాయు సహిత శ్వాసక్రియలో అంతే ఉత్పన్నాలు ఏవి? ఆన్సర్ కార్బన్ డైఆక్సైడ్, నీరు, శక్తి. మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు అన్నిటిలో శక్తి విడుదల కొరకు సాధారణంగా వినియోగించబడే పదార్థం ఏంటి? ఆన్సర్ గ్లూకోజ్. గ్లూకోజ్ ఎన్ని దశలలో ఆక్సీకరించబడుతుంది? గ్లూకోజ్ 2 దశలలో ఆక్సీకరించబడుతుంది. మొదటి దశలోనేమో గ్లూకోజ్ 2 పైరువిక ఆమ్లాలుగా అణువులుగా విడగొట్టబడుతుంది. రెండవ దశలోనేమో ఆక్సిజన్ లభ్యమైతేనేమో ఈ పైరువిక ఆమ్లం కార్బన్ డైఆక్సైడ్ నీరుగా ఆక్సీకరింపబడుతుంది, అప్పుడే శక్తి విడుదలవుతుంది. తర్వాత ఒకవేళ ఆక్సిజన్ లభ్యం కాకపోతే ఈ పైరువిక ఆమ్లం ఏమవుతుంది? ఇథనాల్గా మారుతుంది. పైరువిక ఆమ్లం ఇథనాల్గా మారడాన్ని మనం కిణ్వనం అంటాం. మొత్తానికి 2 సార్లు ఆక్సీకరణ జరుగుతుంది. ఒకటి గ్లైకాలసిస్లో, రెండోది ఆక్సిజన్ ఉంటేనేమో కార్బన్ డైఆక్సైడ్ నీరుగా మారేటప్పుడు, ఆక్సిజన్ లేకపోతేనేమో ఇథనాల్గా మారేటప్పుడు. ఈ విధంగా 2 సార్లు ఆక్సీకరణ జరుగుతుంది. తీవ్రమైన వ్యాయామం లేదా 100 మీటర్స్ పరుగు పందెం తర్వాత కండరాల్లో నొప్పి కలగడానికి కారణం ఏమిటి? 100 మీటర్స్ పరుగు పందెం చేసేవాళ్ళు కానీ వ్యాయామం చేసేవాళ్ళు కానీ ఏం చేస్తారు? 100 మీటర్స్ పరుగు పందెంలో శ్వాసను బంధిస్తారు. శ్వాసను బంధించి వాళ్ళు పరుగెత్తడం వల్ల కండరాల్లో ఆక్సిజన్ లోటు ఏర్పడుతుంది. కండరాలకు ఆక్సిజన్ లోటు ఉన్నప్పటికీ కావాల్సినటువంటి శక్తి కోసం కండరాలు ఏం చేస్తాయి? అవాయు శ్వాసక్రియను జరుపుకుంటాయి. అవాయు శ్వాసక్రియ ఫలితంగా వచ్చిన శక్తిని ఉపయోగించుకుంటాయి. అయితే అవాయు శ్వాసక్రియలో శక్తితో పాటు లాక్టిక్ ఆమ్లం కూడా విడుదలవుతుంది. ఈ లాక్టిక్ ఆమ్లం కండరాల్లో నిల్వ ఉండడం వల్ల, కండరాల్లో చేరడం వల్ల కండరాల నొప్పి కలుగుతుంది. మొత్తానికి ఆన్సర్ ఏంటిది? కండరాల నొప్పి కారణం ఏంటిదంటే లాక్టిక్ ఆమ్లం చేరడం వల్ల. అన్ని రకాల ఈస్టులు ఎక్కువగా ఎక్కడ పెరుగుతాయి? ఈస్టులు ఎక్కువగా యాపిల్, ద్రాక్ష వంటి పండ్ల తొక్కల నుంచి ఆహారాన్ని సేకరిస్తూ పెరుగుతాయి. గ్లూకోజ్ ద్రావణంలో ఈస్ట్ ఎలా చాలా వేగంగా పెరుగుతుంది. అవాయు శ్వాసక్రియ ప్రయోగాలలో వాడే రసాయనం ఏంటి లేదా ద్రావణం ఏంటి? అవాయు శ్వాసక్రియ ప్రయోగాలకి డయాజిన్ గ్రీన్ లేదా జానస్ గ్రీన్ బీ అనే కారకాలను ఉపయోగిస్తారు. అవాయు శ్వాసక్రియలో ఈస్ట్తో చేసే ప్రయోగాల్లో వాడే ద్రావణం ఏంటిది? ఈస్ట్తో కొన్ని ప్రయోగాలను ఉంది కదా, ఈ ఈస్ట్తో చేసే ప్రయోగాలలో
పారాఫిన్ ద్రావణాన్ని పోస్తారు. ఎందుకంటే ఆ గ్లూకోజ్ ద్రావణం మించి మళ్ళీ ఆక్సిజన్ కరగకుండా ఆక్సిజన్ లోపల పోకుండా ఉండడానికి పైనుంచి పారాఫిన్ ద్రావణాన్ని పోస్తారు. గ్లూకోజ్ ద్రావణంలో ఆక్సిజన్ లభ్యత తక్కువగా ఉంటే ద్రావణం ఏ రంగు నుంచి ఏ రంగుకు మారుతుంది? ద్రావణం నీలి రంగు నుంచి పింకు రంగుకి మారుతుంది. ఈ ప్రయోగంలో ఒకవేళ మనకు వేగంగా రిజల్ట్స్ రావాలంటే పరీక్ష నాళికని 37 డిగ్రీల సెంటీగ్రేడ్కి వేడి చేసినట్టయితే ప్రయోగం వేగంగా జరుగుతుంది. చక్కెర ఈస్ట్ ద్రావణం నుంచి ఇథనాల్ని వేరు చేసే పద్ధతి. చక్కెర ఈస్ట్ ద్రావణం నుంచి ఇథనాల్ని వేరు చేసే పద్ధతి అంశిక స్వేదనం, ఫ్రాక్షనల్ డిస్టిలేషన్. చక్కెర ద్రావణం కంటే ఇథనాల్ తక్కువ ఉష్ణోగ్రతనే 70 డిగ్రీలకే మరుగుతుంది కాబట్టి ఇది చేయడం సాధ్యమవుతుంది. శ్వాసక్రియ మీద వేరువేరు శాస్త్రవేత్తల అభిప్రాయాలు. శ్వాసక్రియని లేవోయిజరు ఒక దహన క్రియ అంటాడు. శ్వాసక్రియ ఒక రకమైన దహన క్రియ అని పేర్కొంటాడు. ఇది చాలా నెమ్మదిగా జరుగుతుంది. ఈ చర్యలో ఆక్సిజన్ కార్బన్తో మాత్రమే కాకుండా హైడ్రోజన్తో కూడా చర్య జరుగుతుంది అని పేర్కొంటాడు. అదేవిధంగా రాబిన్సన్ శ్వాసక్రియను ఒక రకమైన దహన క్రియ అంటాడు. ఈయనేం చెప్తాడంటే దీనివల్లనే జీవులకు శరీరానికి కావాల్సిన ఉష్ణం లభిస్తుంది అన్నాడు. ఉష్ణం లభిస్తుంది అని చెప్పి పేర్కొన్న శాస్త్రవేత్త రాబిన్సన్ లేవోయిజర్ ఇద్దరు కూడా శ్వాసక్రియను దహన క్రియతో పోల్చారు. బొద్దింక, మిడతలు, కీటకాలు, ఆర్ద్రోపోడా జీవులలో శ్వాసక్రియ ఎలా జరుగుతుంది? ఆన్సర్ వచ్చేసి వాయునాళ వ్యవస్థ ద్వారా జరుగుతుంది. చేపలలో శ్వాసక్రియ ఎలా జరుగుతుంది? చేపలలో బ్రాంకియా ద్వారా, ముప్పల ద్వారా, గిల్స్ అన్న బ్రాంకియా అన్న ముప్పలన్నా ఒకటే, ఓకేనా. చేపలలో శ్వాసక్రియ ముప్పల ద్వారా జరుగుతుంది. దీన్ని బ్రాంకియల్ రెస్పిరేషన్ అంటాం. కప్పలలో శ్వాసక్రియ ఎలా జరుగుతుంది? కప్పలలో చర్మ శ్వాసక్రియ జరుగుతుంది, క్యూటేనియస్ రెస్పిరేషన్. కప్పలు చర్మం ద్వారా, ఊపిరితిత్తుల ద్వారా, ఆస్యగ్రసని కుహరం ద్వారా కూడా శ్వాసక్రియను జరుపుకోగలవు. కప్పలలో చర్మ శ్వాసక్రియ ఉంటుంది, పుప్పు శ్వాసక్రియ ఉంటుంది, ఆస్యగ్రసని కుహరం ద్వారా జరిగే శ్వాసక్రియ కూడా జరుగుతుంది. సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు శ్వాసక్రియ ఎలా జరుగుతుంది? సరీసృపాలు, పక్షులు, క్షీరదాలలో ఊపిరితిత్తుల ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది. డాల్ఫిన్లలో శ్వాసక్రియ ఎలా జరుగుతుంది? డాల్ఫిన్లు అనేవి క్షీరదాలు, చేపలు కావు. కానీ ఇవి ఎక్కడ ఉంటాయి? నీళ్ళలో ఉంటాయి. నీళ్ళలో ఉన్నప్పటికీ, నీటిలో నివసించినప్పటికీ డాల్ఫిన్లు క్షీరదాలు కాబట్టి నీటిలో నివసించినప్పటికీ ఊపిరితిత్తుల ద్వారానే శ్వాసక్రియ జరుగుతుంది. డాల్ఫిన్లలో శ్వాసక్రియ ఊపిరితిత్తుల ద్వారా జరుగుతుంది. మొసల్లో శ్వాసక్రియ ఎలా జరుగుతుంది? మొసలి, క్రొకడైల్, ఇది కూడా సేమ్ సరీసృపం, కానీ ఇది నీటిలో నివసిస్తుంది. నీటిలో ఉన్నప్పటికీ మొప్పల ద్వారా శ్వాసక్రియ జరగదు. ముసలిలో జరిగే శ్వాసక్రియ ఊపిరితిత్తుల ద్వారానే జరుగుతుంది. డాల్ఫిన్లలో ఊపిరితిత్తుల ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది కదా. ఎలా జరుగుతుంది అంటే అవి ఉపరితలంలో ఉండేటటువంటి ఆక్సిజన్ని గ్రహించుకోవడానికి అవి పైకి వస్తుంటాయి. అందుకే డాల్ఫిన్స్ ఎప్పుడు పైకి ఎగురుతూ కింది పడుతూ ఉంటాయి. అవి ఉపరితలంలో ఉండే ఆక్సిజన్ని పీల్చుకోవడానికి అలా చేస్తాయి. మడ వృక్షాలు లేదా మ్యాంగ్రూవ్ మొక్కలలో శ్వాసక్రియ ఎలా జరుగుతుంది? శ్వాస వైర్ల ద్వారా జరుగుతుంది. మ్యాంగ్రూవ్స్ అనేవి ఎక్కడ పెడతాయి? చిత్తడి నేలల్లో పెరుగుతాయి. అక్కడ లోపల ఉండే వేర్ల నుంచి శ్వాసక్రియ జరపలేవు కాబట్టి ఆ వేర్లు ఏం చేస్తాయి? మనం శ్వాసక్రియ పాఠంలో చెప్పినాం. శ్వాసక్రియ ఎక్కడి నుంచి జరుగుతుంది అంటే పత్రరంధ్రాల ద్వారా జరుగుతుంది, లెంటిసెల్స్ ద్వారా జరుగుతుంది, శ్వాస వేర్లు లేదా వేర్ల మీద ఉండే శ్వాసరంధ్రాల ద్వారా కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ ఉండేటటువంటి మ్యాంగ్రూవ్స్ మొక్కల యొక్క వేర్లకి శ్వాసక్రియ జరిపే సామర్థ్యం ఉండదు కాబట్టి అవి ఏం చేస్తాయి అంటే బయటకు వచ్చేసి వాయుగత వేర్లలాగా రూపాంతరం చెందుతాయి. వాటిని మనం ఏమంటాం? శ్వాస వేర్లు అంటాం. అప్పుడు ఆ శ్వాస వేర్లు ఏం చేస్తాయి అంటే గాల్లో ఉండేటటువంటి ఆక్సిజన్ పీల్చుకొని శ్వాసక్రియను జరపడం జరుగుతుంది. అంటే ఇక్కడ స్పెషల్గా రూపాంతరం చెందినటువంటి శ్వాస వేర్లు ఉంటాయి. మ్యాంగ్రూవ్స్లో శ్వాసక్రియ ఎలా జరుగుతుంది అంటే శ్వాస వేర్ల ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది. కిరణజన్య సంయోగక్రియ ఒక నిర్మాణాత్మక చర్య, ఎనాబాలిక్ ప్రాసెస్. కిరణజన్య సంయోగక్రియ అనేది ఒక ఎనాబాలిక్ ప్రాసెస్. శ్వాసక్రియ ఒక విచ్ఛిన్న క్రియ, కెటబాలిక్ ప్రాసెస్. ఎందుకంటే ఇక్కడ గ్లూకోజ్ ఏమవుతుంది? విడిపోయి ఎనర్జీ విడుదలవుతుంది కాబట్టి శ్వాసక్రియ ఒక విచ్ఛిన్న క్రియ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఒకవేళ ఎవరికన్నా ఈ మన వీడియో ఉపయోగపడుతుంది అనుకున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే మన వీడియోని షేర్ చేయండి.